మెగానైన్ టీవీ. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన మహాశక్తి, పారిశ్రామిక విప్లవానికి పునాది వేసిన దేశం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒకప్పుడు కేంద్రంగా నిలిచిన బ్రిటన్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందా? ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. యునైటెడ్ కింగ్డమ్ ఒకప్పుడు ప్రపంచ సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందింది. ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. బలహీనపడిన ఆర్థిక వృద్ధి, భారీగా పెరిగిన రుణభారం, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, కుదేలైన ప్రజా ఆరోగ్య వ్యవస్థ, వలసల సమస్యలు, పడిపోతున్న ఉత్పాదకత, ఇలా ఎన్నో సమస్యలు బ్రిటన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితికి ఎలా చేరుకుంది? దీనికి కారణాలేంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా ప్రకటించడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. మరి ఈ సంక్లిష్ట పరిస్థితికి గల మూల కారణాలను విశ్లేషిద్దాం పదండి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు తయారీ రంగంలో అగ్రగామిగా ఉండేది. కానీ 20వ శతాబ్దం మధ్యకాలం తర్వాత భారీ పరిశ్రమలు క్రమంగా క్షీణించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఫైనాన్సు, బ్యాంకింగు, సేవల రంగాలపై ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టింది. లండన్ నగరం ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మారింది. కానీ ఈ అభివృద్ధి దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించలేకపోయింది. లండన్ అభివృద్ధి చెందుతుంటే ఇతర ప్రాంతాలు వెనకబడిపోయాయి. ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీసింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఆ తర్వాత చైనా వంటి దేశాలు ఆర్థికంగా బలపడటంతో బ్రిటన్ తన ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ఆర్థిక సేవలు, బ్యాంకింగు, విద్య, సాంకేతికత వంటి రంగాల్లో బ్రిటన్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఉత్పాదక రంగం బలహీనపడటం ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం. గత 3 దశాబ్దాలుగా తయారీ పరిశ్రమల ప్రాధాన్యత తగ్గింది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశాలకు పరిశ్రమలు తరలిపోతున్నాయి. దీనితో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఫైనాన్షియల్ సర్వీసులపై ఆధారపడిపోయింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం బ్రిటన్కు తీవ్రమైన దెబ్బగా మారింది. బ్యాంకింగ్ రంగంపై అధికంగా ఆధారపడటం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత ప్రభుత్వం భారీ వ్యయ నియంత్రణ విధానాలను అమలు చేసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం వల్ల ఆరోగ్యం, విద్య, స్థానిక సంస్థలు, సామాజిక సంక్షేమ రంగాలు నిధుల కొరతను ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ప్రజాసేవల నాణ్యత క్రమంగా పడిపోయింది. 2016లో జరిగిన బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేకరణ బ్రిటన్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలన్న నిర్ణయం దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాల ప్రభావం చూపింది. బ్రెక్సిట్కు మద్దతు ఇచ్చిన వారు స్వయం నియంత్రణ పెరుగుతుందని ఆశించారు. కానీ వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొన్నారు. యూరోపియన్ మార్కెట్లతో ఉన్న సులభ వాణిజ్య అవకాశాలు తగ్గాయి. పెట్టుబడుల ప్రవాహం మందగించింది. కొన్ని అధ్యయనాల ప్రకారం బ్రెక్సిట్ కారణంగా బ్రిటన్ ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు బ్రిటన్ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జీవన వ్యయం. ఇంధన ధరలు, విద్యుత్ బిల్లులు, గృహ అద్దెలు, ఆహార ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. కుటుంబాల ఖర్చులు పెరిగిపోయాయి. మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వేతనాల పెరుగుదల ద్రవ్యోల్బణానికి సరిపోకపోవడంతో ప్రజలు కొనుగోలు శక్తి తగ్గింది. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ అధికారంలో ఉన్న ఆయన ప్రభుత్వం కూడా ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది. ఇప్పుడు ఆయన రాజీనామా ప్రకటించడంతో రాజకీయ అనిశ్చితి మరింత పెరిగింది. బ్రిటన్లో ఇళ్ల ధరలు, అద్దెలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా లండన్ వంటి నగరాల్లో సాధారణ కుటుంబాలు సొంత ఇల్లు కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారింది. కొత్త గృహ నిర్మాణాలు తగినంతగా జరగకపోవడం, జనాభా పెరుగుదల, వలసలు, పెట్టుబడి డిమాండ్ కారణంగా గృహ సంక్షోభం మరింత పెరిగింది. ఇప్పటికీ పెద్ద శాతంలో యువత సొంత ఇళ్లు కొనుగోలు చేయలేక వారి తల్లిదండ్రులతోనే నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో అత్యుత్తమ ఆరోగ్య సేవల్లో ఒకటిగా పేరుగాంచిన నేషనల్ హెల్త్ సర్వీస్ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. డాక్టర్ల కొరత, సిబ్బంది సమస్యలు, పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా చికిత్స కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్య రంగంలో సమ్మెలు, నిధుల కొరత సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఇది ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా కుదిపేస్తుంది. బ్రెక్సిట్ తర్వాత విదేశీ కార్మికుల ప్రవాహం తగ్గింది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, హాస్పిటాలిటీ వంటి రంగాలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో వృద్ధాప్యంలోకి వెళుతున్న జనాభా కారణంగా ప్రభుత్వంపై పెన్షన్లు, ఆరోగ్య ఖర్చుల భారం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధికి అవసరమైన శ్రామిక శక్తి కొరత దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. బ్రిటన్ ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆర్థిక ఉచ్చులో చిక్కుకుంది. ఆర్థిక వృద్ధిని పెంచాలంటే ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టాలి. కానీ అప్పులు ఇప్పటికే అధికంగా ఉన్నాయి. పన్నులు పెంచితే ప్రజంపై భారం పడుతుంది. ఖర్చులు తగ్గిస్తే ప్రజాసేవలు మరింత క్షీణిస్తాయి. అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మరో సమస్యను సృష్టించే పరిస్థితి ఏర్పడింది. దీన్నే బ్రిటన్ ట్రాప్గా విశ్లేషకులు
విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత లేబర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యలను పరిష్కరించలేకపోయింది. కీర్ స్టార్మర్ రాజీనామాతో కొత్త నాయకత్వం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. బ్రిటన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న దేశం కాదు, కానీ గత కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన నిర్ణయాత్మక సమస్యలు ఇప్పుడు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించిన దేశం నేడు తన ఆర్థిక భవిష్యత్తును తిరిగి నిర్వచించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడగలదా లేదా అనేది రాబోయే సంవత్సరాల్లో తీసుకునే రాజకీయ ఆర్థిక నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం బ్రిటన్ ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో కొత్త నాయకత్వం ఎంతవరకు విజయమవుతుందో వేచి చూడాలి.